greeting all of you. My name is Vignanesh. I am studying in Srivasvi High School, Chirala. I am talking about the supporting of old age homes. I feel old age homes are not necessary because students or children who are in their houses get the values. వాల్యూస్ అనేవి వాళ్ళకి అర్థం కావు. పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ వాల్యూస్ ఇస్తూ ఉంటారు చిన్న పిల్లలకి. ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే అనాథగా ఉన్న ముసలి వాళ్ళు వృద్ధులకి వాళ్ళు ఎక్కడ ఉంటారు, వాళ్ళకి తోడు ఎవరు ఉండరు కదా. ఎందుకు ఉండరు? వాళ్ళకి పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి తోడు ఎందుకు ఉండరు? పిల్లలు లేకపోతే పిల్లలు లేకపోయినా కానీ వాళ్ళకి వాళ్ళు పెళ్లి చేసుకొని ఉంటారు కదా, మరి వాళ్ళకి తోడు ఉండరా? ఇద్దరు కాకుండా ఒకళ్ళే ఉంటే ఇప్పుడు చిల్డ్రన్కి వాల్యూస్ తెలియవు, మరి వాళ్ళ ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళ పిల్లలకి ఏం నేర్పిస్తారు? తల్లిదండ్రులు ఎందుకున్నారు? అదే నేర్పించడానికే కదా. మరి వాళ్ళకే వాల్యూస్ తెలియనప్పుడు ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళకి ఏం నేర్పిస్తారు? ఎందుకు నేర్పించలేరు? ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు అనుకో, వాళ్ళకి వాల్యూస్ తెలియవు, ఎలా పడితే అలా ఉంటాడు. అదే ముసలి వాళ్ళు ఉన్నప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్స్లో పొందకపోవడం వల్ల వాళ్ళకి వాల్యూస్ అనేవి చెప్తారు. కానీ చాలా మంది అది చాదస్తంగా తీసుకొని వాళ్ళని ఓల్డ్ ఏజ్ హోమ్స్లో జాయిన్ చేసుకుంటారు. కానీ అది నేను పూర్తిగా అగైన్స్ చేస్తాను. ఎందుకంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్లో వాళ్ళు చాలా లోన్లీనెస్గా ఫీల్ అవుతారు. సొంత వాళ్ళ దగ్గర ఉన్నంత హ్యాపీనెస్ వేరే వాళ్ళ దగ్గర ఉండదని నా ఫీలింగ్. ఇంట్లో వాళ్ళే వద్దనుకున్నప్పుడు ఇంకా వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఇంట్లో వాళ్ళు వద్దనుకోలేదు, వాళ్ళు వాళ్ళని భారంగా ఫీల్ అవుతున్నారు. ఓల్డ్ ఏజ్ హోమ్ ఖచ్చితంగా అవి చాలా నెసెసరీ కాదు. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు ఉన్నప్పుడు బయట వాళ్ళతో అవసరం ఏంటి? ఇంట్లో వాళ్ళే కావాలి కదా. ఇంట్లో వాళ్ళు మనతో మంచిగా మాట్లాడినప్పుడు అసలు ఓల్డ్ ఏజ్ హోమ్స్ నెసెసరీ ఎందుకు? అసలు వాల్యూస్ ఇవన్నీ నేర్పించడానికి ఉంది గ్రాండ్ పేరెంట్స్. అదే వాళ్ళు నేర్పినప్పుడు ఫ్యూచర్ జనరేషన్స్ ఎలా పెరుగుతాయి? ఫ్యూచర్ ఇప్పటికే చాలా జనరేషన్స్ ఫోన్స్కి వీటికి ఎడిక్ట్ అయిపోతున్నారు. అదే ఇంట్లో గ్రాండ్ పేరెంట్స్ ఉంటే వాళ్ళతో సరదాగా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తారు. వాళ్ళకి హ్యాపీనెస్, వీళ్ళకి హ్యాపీనెస్, ఇద్దరికి హ్యాపీ.